దేవుని మహిమ కలిగిన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మనందరము సజీవుల లెక్కలో ఉంచబడ్డాం. కొంత జ్ఞాపకం చేసుకుందాం మనం ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. దైవజనులైనటువంటి మనందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మీకు తెలిసిన విషయాలైనా మరలా జ్ఞాపకం చేయాలనే ఆలోచన, ఆశతో మీకు చెప్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము మనకు బాగా తెలిసిన భాగము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. తర్వాత 5వ వచనంలో చూడండి, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును యోదయ దేశము చెప్పిన మాటలను ఆలకింపక. తర్వాత ఏమన్నాడు? నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట పాపులను దుష్టులనై చెడుతనమందు ప్రవర్తించుచు చేసిన వారము. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థన జీవితాన్ని మనం ఒక్కసారి చూస్తే దానియేలు తన కోసం అక్కడ ప్రార్థన చేయట్లేదు. తన ప్రజలు చేసిన పాపాల కొరకు, తన ప్రజల విషయమై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకంటే దైవజనుడు అనేవారు ఎవరైనా, దైవజనులు ఎప్పుడూ కూడా తన కోసం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. తన ప్రజల కోసం, తన సంఘం కోసం, ఈ దేశంలో ఉన్న నాయకుల కోసం, వీరందరి కోసం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత, అధికారుల కోసం. మన సంగతి ప్రభువుకు తెలుసు. నీకేది అవసరమో అది నేను మీకు చేస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. కనుక దానియేలు ప్రార్థన మోడల్ విధానం మనం గమనించినప్పుడు, ఆయన తన ప్రజల పాపాల కోసం, వారు చేసిన తప్పిదాల కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఒప్పుకుంటున్నాడు. మనం నిర్గమాకాండము బైబిల్లో మనం చూసినప్పుడు 32వ అధ్యాయము 33వ వచనము ఆ భాగంలో మనం చదువుకుంటే, మోషే తన కోసం ప్రయాసపడట్లేదు, ప్రజల కోసం ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రజలను క్షమించు అయ్యా, లేకపోతే నా పేరు నీ జీవ గ్రంథంలో నుండి తుడిచివేయమంటున్నాడు. మోషే సేవకుడు. ఎలాంటి సేవకుడు అంటే సమర్పణ కలిగిన సేవకుడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడైన సేవకుడు. అలా సేవకుడు తన బాధ్యత, తన భారము ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రజల కోసమే పోరాడుతున్నాడు, కానీ తన కోసం, తన కుటుంబం కోసం పోరాడట్లేదు. మీకు తెలిసిన విషయమే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. మీకు తెలిసిన విషయమే హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు అందులో మనం 11వ అధ్యాయంలోనికి వెళదాం. దయచేసి గమనించండి, 11వ అధ్యాయంలోనికి వెళదాం. 11వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన విషయమై రాసిన విషయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఒకసారి ఆలోచించండి. ఈ మోషేకి ఎవరు ముఖ్యం? ఈ మోషేకి ప్రజలు ముఖ్యం. దేవుడు అప్పగించిన పని ముఖ్యం. దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేస్తున్నాడు, త్యాగం చేస్తున్నాడు. ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు అంటే ధనాపేక్ష మోసేలో లేదు. దైవజనుల్లో ఉండాల్సింది ఏమిటంటే అదే. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి ఇష్టం లేదు. ఆ సింహాసనం మీద ఇష్టం లేదు. ఆయన మనస్సు, ఆయన ఆలోచన అంతా కూడా తన ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తున్నాడు. ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి తన వారిని విమోచించడానికి కోసం ఆ దేవుని ప్రజల్లో నడవటానికి ఆయన ఎంత శాపమైనా అనుభవించటానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి. దైవజనుడు ఆలోచనలు ఎలా ఉండాలి? దైవజనుని ఆలోచన తన ప్రజల వైపు, సంఘం వైపు, నశించిపోతున్న ఆత్మల వైపు ఉండాలి. అంతేగాని తను సంపాదించుకోవాలని, తను కూడబెట్టుకోవాలని, ఈ లోకములో లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని దైవజనుడికి కోరిక ఉండకూడదు. దైవజనుడికి కోరిక ఉండకూడదు. దయచేసి గమనించండి. నువ్వు దైవజనుడు అయితే నీ బాధ్యత దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పనిని చేయాలి. దేవుడు నమ్మిన వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే, దేవుడు ఎవరిని నమ్మాడు ఈ ప్రపంచంలో అంటే ఒక దైవజనుడిని నమ్మాడు. అందుకనే కదా దేవుడు నీకు సువార్త భారము అప్పగించాడు, సువార్తను అప్పగించాడు, ఆత్మలను రక్షించమనే బాధ్యతను నీకు అప్పగించాడు. ఆత్మలను దోసుకోమని కాదు, వారిని హింసించమని కాదు, వారిని అవమానపరచమని కాదు, వారిని పరలోకమునకు చేర్చమని, పరలోకానికి చేర్చే బాధ్యత దైవజనులమైన మనకి అప్పగించాడన్న సంగతి మర్చిపోమాక. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, చాలా ప్రాముఖ్యమైన మాట. మీకు తెలిసిన ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, రోమియోలకు రాసిన పత్రిక తప్పకుండా మీరు చూడాలి. 9వ అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి వచనాన్ని చదవండి. మొదటి వచనాన్ని నిదానంగా చదవండి దైవజనుడా. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఏంటి ఆయనకు దుఃఖం ఏంటి? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. మానని వేదన అది ఎప్పుడు మానుతుందో ఆయన చెప్తున్నాడు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నాకు మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది అంటాడు. ఆ తర్వాత మాట మనల్ని ఆకర్షించాలి. ఆ తర్వాత మాట మనల్ని బలపరచాలి. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండగోరుదును. చూసారా? శరీర సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై కోరుదును. అంటే
శరీర సంబంధమైన తన సహోదరులను రక్షణ పొందటానికి నేను శాపాన్నైనా భరిస్తాను, వారి శాపాన్ని నేను భరిస్తాను, శాపాన్నైనా భరిస్తాను. క్రీస్తు నుండి ఏమన్నాడు ఇక్కడ? వేరై శాపగ్రస్తున్నవటానికి భరిస్తాను, ఇష్టపడతాను. అంటే రక్షణ, తన సహోదరులు రక్షణ పొందాలనే ఆ భారము, ఆ ఆశ, ఆ తృష్ణ పౌలులో ఎంత ఉందో చూడండి. దైవ సేవకులలో ఉండాలి. యేసుక్రీస్తు తండ్రికి వేరై అన్నాడు కదా, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. శాపగ్రస్తుడవుతున్నాడు. తండ్రికి వేరై ఎవరి కోసం? మానవాళి కోసం. ప్రపంచ మానవ జాతిని రక్షించటానికి, వారిని విమోచించటానికి తండ్రి నుండి వేరై సిలువలో యజ్ఞమవుతున్నాడు, శిక్ష పొందుతున్నాడు. నన్నెందుకు చేయి విడిచితవంటే అవసరమైంది గనుక. అదే పౌలు దృష్టి పెట్టుకొని ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునవుతాను. ఎందుకంటే నా సహోదరులు రక్షణ పొందగలిగితే, పొందవలసిన అవసరం వస్తే అది నాకు శాపమైనా పర్వాలేదు, వారు రక్షణ పొందటం నాకు ముఖ్యం. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు చూడండి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అది. మరొక విషయం చదువుకుందామా? అక్కడే 10వ అధ్యాయం చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఏమిటి ఈయన హృదయాభిలాష? ఈయన హృదయాభిలాష ఏమిటి పౌలు గారిది? ఈయన కోరిక ఏమిటి? ఈయన ఆశ ఏమిటి? మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని, తన ప్రజలు రక్షణ పొందాలని, తర్వాత అన్య జనాంగములో అన్యులు రక్షణ పొందాలని ఎంత ప్రయాసపడ్డాడు. ఆయన చెప్పినట్లుగా శాపగ్రస్తుడు అవటం అంటే ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడు. నీ అభిలాష, నీ ప్రాంతం వారు రక్షణ పొందాలి, నిజమైన రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. మన కాంక్షంతా, మన హృదయాభిలాష అంతా అలా ఉండాలి. ఏదో సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని. ఏమండి, మోషే పేరు కోసం ప్రయాసపడలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపటంబం మూడింటిని వదిలేశాడు. ఈ రోజున సేవకులమైన మనము శరీరాశను చంపుకోవాలి, నేత్రాశను చంపుకోవాలి, జీవపటంబాన్ని చంపుకోవాలి. అదిగో ఆ సేవకుడు అలా ఉన్నాడు, నేను కూడా అలా ఉండాలి. ఆ సేవకుడు చాలా పెద్ద చర్చి కట్టాడు, నేను కూడా అలా కట్టాలి. ఆ సేవకుడు పెద్ద కారులో తిరుగుతున్నాడు, నేను కూడా అలా తిరగాలి. ఆ సేవకుడు చాలా ఆస్తి సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టాడు, నేను కూడా అలా కట్టాలి. వద్దు వద్దు, ఇవన్నీ భౌతికమైనవి. ప్రభు ఏమన్నాడు? భౌతికమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దన్నాడు. దేవుడు ఏది ఇస్తే అది తీసుకుందాం. ఇచ్చేది కూడా చూడండి, మనము పడిపోని పరిస్థితుల్లోకి నెట్టేవి కాకూడదు, పడిపోయే పరిస్థితుల్లోకి నెట్టేవి కాకూడదు. దేవుడిచ్చేవి మనం పడిపోని పరిస్థితుల్లో ఉంచేవి అయ్యి ఉండాలి. అర్థం చేసుకోండి ప్రభునందు ప్రియులారా. ఆనాడు అపోస్తలు ఏమి సుఖపడ్డారు? అపోస్తల బోధయందు, సహవాసమయందు నిలిచి ఉండమని మనం ఇప్పటికీ బోధిస్తున్నామే. అపోస్తల బోధ ఏం చేశారు? వారు ఏం సుఖపడ్డారు? ఎన్ని కష్టాలు అనుభవించారు? ఎన్ని బాధలు అనుభవించారు? ఎప్పుడైనా ఆలోచించావా? అపోస్తల బోధ, అపోస్తల సావాసం, అపోస్తల మాదిరి
నీవు ఎవరి మాదిరి అనుసరించాలంటే అపోస్తుల మాదిరి, వారి త్యాగాన్ని, వారి సమర్పణను. సేవకుడా, అర్థమైందా? వాళ్ళను చూసి మనం నేర్చుకోవాలి, మనల్ని చూసి విశ్వాసులు నేర్చుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు దేవుని వాక్యము బోధించి, వినండి, జాగ్రత్తగా వినండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవచ్చు, వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ మాట నీకు అర్థమైందా? హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు కదా. ఏం రాశాడు ఇక్కడ? ఏం రాశాడండి? ఎలా రాశాడు? హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో ఎంత గొప్ప మాట అంటున్నాడో తెలుసా? మీకు దేవుని వాక్యము బోధించి, దేవుని వాక్యం బోధించేది దైవజనుడు, వినేవారు ఎవరంటే సంఘం. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. కొట్టేయమాకండి, ఇది మాకు తెలుసులే అన్నట్టు కొట్టేయమాకండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని విశ్వాసులకు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. మీ పైన ఉన్న నాయకులను జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, వారు ఏ విధంగా జీవిస్తున్నారో, దాని ఫలము ఎంత గొప్పగా ఉందో దాన్ని తలంచుకోండి. అంటే మీ పైన ఉన్న నాయకుడు, మీ సేవకుడు, మీ పాస్టర్ గారు జీవితాన్ని చూడండి, ఆయన త్యాగాన్ని చూడండి, ఆయన ప్రవర్తన చూడండి, ఆయన ఆలోచన చూడండి, ఆయన యొక్క జీవిత సరళి ఏ విధంగా దేవునిలో కట్టబడి ఉందో, దేవుని వాక్యానికి అనుసరిస్తున్నారో. ఆనాడు అపోస్తుల బోధ విషయంలో వారు ఎంత త్యాగపూరితులుగా ఉన్నారో. వారి జీవితాన్ని బట్టి ఎంత గొప్ప ఫలం వచ్చిందో చూడండి. శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి, ఆ బోధకుని విశ్వాసమును అనుసరించండి. ఇలా సంఘము ఆ బోధకుని అనుసరించాలంటే ఈ బోధకుడు ఎలా ఉండాలి? ఈ బోధకుల్లో తప్పులు కనపడొచ్చా? పాపం కనపడొచ్చా? అక్రమం కనపడొచ్చా? ధనాపేక్ష కనపడొచ్చా? అవిశ్వాసం కనపడొచ్చా? లోక సంబంధమైన జీవితాలు కనపడొచ్చా? పాప సంబంధమైన ఆలోచనలు కనపడొచ్చా? బోధిస్తాము గాని బోధకు తగ్గినట్లుగా మనం జీవించొద్దా? వాక్యం చెప్పటం వరకే కాదు, వాక్యము చెప్తున్న నీ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనము మన హృదయాభిలాష నశించిపోతున్న వారు రక్షించబడాలని అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, మనందరికీ తెలిసిందే. 9వ అధ్యాయము 1వ వచనంలో తన జనుల కోసం కన్నీరు కారుస్తూ ఎంత ప్రలాపిస్తున్నాడో మనకు కనపడుద్ది. దైవజనులారా, ఆ ప్రలాపన మనలో ఉండాలి, ఆ కన్నీటి విజ్ఞాపన మనలో ఉండాలి. మనల్ని దేవుడు అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. నీ గురించి ఆలోచించమాక, నేను ఆలోచిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుని విషయం ఆలోచించడా? ఒక యజమానుడు తన దగ్గర పని చేస్తున్న వాడికి సరైన ఆహారం పెట్టడా? పెట్టకపోతే వాడు రేపు బలహీనుడవుతాడు, పని ఆడు చేస్తాడు.
నీకేది అవసరమో నాకు తెలుసు అన్నాడు కదా దేవుడు. కనుక మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. దావీదు 119వ కీర్తన 136వ మాట చూడండి. 119వ కీర్తన 136వ మాట. దావీదు గ్రంథం, దావీదు కీర్తన 119వ కీర్తన 136 చూడండి. 136 ఏముంది అక్కడ? జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎందుకు ఈ దైవజనుడికి కన్నీరు ఏరులై పారుతుంది? ఎందుకు ఈ దైవజనుడు కన్నీటి ఊటగా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ప్రజలు ఆయన ధర్మశాస్త్రము అనుసరించటం లేదని బాధ. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? మన దృష్టల్లా దేవుడు మనకు అప్పగించిన మంద లేక సంఘం, ఈ సంఘాన్ని దేవుని వాక్యము అనుసరించేటట్లుగా, వాక్యములో నడిపించబడేటట్లుగా మనం బోధించాలి. అలాంటి ప్రయాస మనలో ఉండాలి, ఆ భారం ఉండాలి. ఇది మనం గుర్తించుకోవాలి. ప్రియా దైవజనులారా, ఇది గుర్తించాలి. మన జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి సమయం, దేవుడు చెప్పిన వాక్యానికి, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడినట్లుగా మన జీవితంలో దేవునికి సమయం ఇవ్వాలి. నీ సమయము ఎక్కడ గడుపుతున్నావు? దేనిలో గడుపుతున్నావు? ఏమండి, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో ఇస్తారని, ఎవరో ఏదో బాగు చేస్తారని, ఎవరేది ఇచ్చినా తాత్కాలికంగా ఆ పూటకే. దైవజనుడా, ఇది నా అనుభవంలో నేర్చుకున్న మాట. ఆ పూటకే ఇస్తారు. మేము పడిన కష్టాలు, దేవుని సేవలో భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాం. చూడండి, ఇల్లు లేక, వస్త్రాలు లేక, పిల్లలకు అన్నం పెట్టుకోలేక ఎన్నో రోజులు పస్తులున్నాం, ఎన్నో దినాలు పస్తులున్నాం, ఎన్నో సమయాలు వ్యాధిగ్రస్తులుగా కొట్టబడ్డా, వైద్యానికి డబ్బు, హాస్పిటల్ వెళ్ళటానికి డబ్బులు లేక ఇంట్లోనే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటూ ప్రభువా అని ఆయన పాదాల దగ్గర గడుపుతూ వచ్చాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది శ్రమలో నుండి మనల్ని కాపాడుతాడు, ఆదరిస్తాడు. చాలా మంది బోధకులు తప్పుడు బోధలు చేస్తున్నారు, అక్రమమైన బోధలు చేస్తున్నారు. ఆశీర్వాదం అంటూ మనుషులను ధనాపేక్ష వైపు నడిపిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ధనము ఆశీర్వాదం అని బైబిల్ క్రొత్త నిబంధనలు ఎక్కడ లేదు. అలా ఉంది అని మీరు ఎక్కడన్నా ఒక వాక్యాన్ని మీరు చూపించండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ధనము అవసరానికి ఇస్తాడు దేవుడు, మించి ఇవ్వడు. గమనించండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. మన భారము, మన బాధ్యత ప్రజలను దేవుని వైపు మళ్లించటమే. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇంక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు చూడండి, తర్వాత మరొక మెసేజ్లో మీకు నేను అందిస్తాను. ఒక్క మాట చూడండి, ఎజ్రా బాధ్యత, భారం ఏమిటో చూడండి. ఎజ్రా భారము, బాధ్యత చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూస్తారా? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు బైబిల్ తెరిచి చూడండి. 7వ అధ్యాయము 10వ వచనం.
ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇది దైవజనుడి బాధ్యత. ఏమిటది? దేవుని వాక్యమును అనుసరించుటకు, దేవుని వాక్యము ప్రకారము నెరవేర్చుటకు ప్రజలను ప్రోత్సహించి అలాగు చేయటం దైవజనుడి బాధ్యత, దైవజనుడి యొక్క ఆలోచన. వినండి ప్రియా దేవుని పిల్లలారా, దైవజనులారా, నీవు దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. అలాగే నీవు నడుచుకుంటే నీ తర్వాత నీ ప్రజలు నడుచుకుంటారు, సంఘం నడుచుకుంటుంది. వారు అలా నడుచుకునేటట్లుగా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, వారికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అదే ఎజ్రా గ్రంథంలో చెప్తాడు 10వ వచనంలో. ఆయన దృఢ నిశ్చయత చేసుకున్నాడు, నా ప్రజలు ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలని. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, మరొక వర్తమానంలో మీకు నేను అందిస్తాను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అందుకని మన బాధ్యత ఏంటంటే మన గురించి కాదు, మనం సంఘం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మన బాధ్యత, మన భారము, పౌలు గారు చెప్పినట్లుగా ఇశ్రాయేలు రక్షణ పొందవలనని హృదయాభిలాష కలిగి ఉన్నాడు. ప్రతి దైవజనుడు కూడా ప్రజలు రక్షణ పొందాలని హృదయాభిలాష కలిగి ఉండాలని, ప్రతి దైవజనుడు తన స్వార్థం కోసం కాకుండా దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయాలని, దేవుడు అప్పగించిన వాక్యాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుని వెళ్ళాలని, ఆ ప్రజలు రక్షణ పొందేటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కనుక. ఎందుకంటే ప్రపంచంలో, ఇందాకే చెప్పాను, ప్రపంచంలో దేవుడు ఎవరిని నమ్మాడంటే దైవజనులను నమ్మాడు. నమ్మిన దైవజనుడు, దేవుడు నమ్మిన దైవజనుడు నమ్మి అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. నువ్వు చేయట్లేదంటే నువ్వు అపనమ్మకస్తుడు అవుతావు. రేపు తీర్పు దినమున తీర్పులోనికి వెళతావు. మొదటి శిక్ష నీకే వస్తుంది. దేవుడు మొట్టమొదటి శిక్షను నీకే వేస్తాడు. అందుకనే అనేకులు బోధకులు కాకుండా ఉండటం మంచిది. బోధకుడు అయ్యాడా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడు మనకు చెప్తుంది. దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా నడిపించుతాడు. దేవుడు ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ఆశీర్వాదకరమైన జీవితంలో మీరు ఉంటారు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు వందనాలు. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి. విన్న మాటలు వారి జీవితాల్లో స్థిరపరచండి. ఎక్కడ దుష్టుని కలిబిలు లేకుండా ప్రభువా, వారు మీరు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటానికి, యథార్థంగా చేయటానికి కృపను అనుగ్రహించండి. నాయనా, ఎన్ని కష్టాలు నష్టాలు కలిగిన మాట తప్పని విధంగా ప్రభువా ముందుకు సాగటానికి కృపను అనుగ్రహించండి. గొప్ప కార్యం చేసి దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, నా తండ్రి, ఇదిగో దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ, నీ కృపలో నీ మార్గములో ప్రభువా వారిని వాడుకోమని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.